అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత యథాతథము సరళ భాష గ్రంథము. కృష్ణ కృపమూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక శరీరుడు. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 28వ శ్లోకం. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మయే నమః. అర్జున ఉవాచ దృష్ట్వేవం స్వజనం కృష్ణం యుత్సం సమపస్థితం సిదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. తాత్పర్యం: అర్జునుడు పలికెను, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. భాష్యం: భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషైనా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. కాగా ఆ భక్తుడు విద్య సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు. తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒకమారుగా వారి పట్ల కృప పూర్ణుడయ్యాడు. తన సైనికుల పట్ల అతడు మొదట నుండే దయాభావంతో ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులకు అసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపా భావాన్ని పొందాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. వారి అందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడు అయ్యాడు. దాదాపు రాజవంశమంతా, అంటే అర్జునుని రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురి చేసింది.